తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. అలాగే సాయంత్రం పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి రావాలని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకలను సీఎం రేవంత్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పెండింగ్ లో ఉన్న కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. అలాగే సాయంత్రం పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి రావాలని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకలను సీఎం రేవంత్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పెండింగ్ లో ఉన్న కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎస్ నవీన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఆ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తుగ్లక్ రోడ్లోని అధికారిక నివాసానికి వెళ్ళారు. అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం ఉంటున్న యమునా అపార్ట్మెంట్కు చేరుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఒక టీవీ ఛానల్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని కూడా వార్త తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన సాయంత్రం జరగబోయే ఒక టీవీ షో కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్తారా లేదా పార్టీ పెద్దల్ని కలుస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ ఉంది. అయితే ప్రధానంగా తెలంగాణలో 3 లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశంలో ఇంకా పెండింగ్ ఉంది. ఒకటి ఖమ్మం కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్, ఈ 3 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అంశంలో ఇంతవరకు పెండింగ్ ఉంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే ఈ ఏప్రిల్ 9వ తేదీనే సిఈసి సమావేశం ఉండాల్సింది. కానీ 9వ తేదీన కార్యక్రమం, అది ఉగాది పండుగ ఉండడం వల్ల కూడా 9వ తేదీన సిఈసి సమావేశం నిర్వహించలేదు. సిఈసి సమావేశం రేపు కానీ ఎల్లుండి కానీ ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ముందే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను కలిసి జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో కాంగ్రెస్కి ఏ విధమైన గాలి వీస్తుంది అనే విధమైన అంశాలపైన కూడా కాంగ్రెస్ నేతలతో కూడా మాట్లాడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక కరీంనగర్ లోక్సభ విషయానికి వస్తే వెలమ సామాజిక వర్గానికి కరీంనగర్ లోక్సభ ఇవ్వాల్సి ఉంటే మాత్రం రాజేందర్ పేరు మొదట వినిపిస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సి అయితే మాత్రం ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అయితే ఒక కొత్త నాయకుడి కోసం కరీంనగర్ వేటలో కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల కమలాకర్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో చేరుతారనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యం. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్కి సంబంధించిన విషయంలో కూడా ఎవరైనా బీసీ కానీ ఒక ముస్లిం మహిళకు కానీ టికెట్ ఇస్తే బాగుంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ యోచన చేస్తుంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం సీటు మొదటి నుంచి కూడా కొంత కత్తి మీద సాములాగా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఖమ్మం లోక్సభ స్థానం విషయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కు తన సతీమణికి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. మరో మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కొడుక్కి టికెట్ ఇవ్వాల్సిందిగా, యుగేందర్కి టికెట్ ఇవ్వాల్సిందిగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఖమ్మంలో కొత్త వారికి సీటు కేటాయిస్తారా లేదంటే పాత వారిని ఎవరైనా పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రఘురామిరెడ్డి పేరు కూడా పెద్దగా వినిపిస్తుంది. ఆయనకు టికెట్ ఇస్తారనే కోణంలో కూడా చూస్తున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది ఖమ్మం లోక్సభ స్థానం అనే అంశాన్ని కూడా చూస్తున్నారు. ప్రధానంగా సామాజిక వర్గాల పరంగా అయితే కమ్మ సామాజిక వర్గం కానీ, తెలంగాణలో ఉన్న ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి కానీ టికెట్ కేటాయించాల్సిందిగా అధిష్టానానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో 3 లోక్సభ స్థానానికి సంబంధించిన విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొదట అధిష్టానం పెద్దల్ని కలిసి వారికి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది, అదేవిధంగా నేతలని ఎవరెవరు 3 లోక్సభ స్థానాలకు పోటీ పడుతున్నారు, కొత్త వారిని ఎవరైనా తీసుకొస్తే వారికి కరీంనగర్ లాంటి సీట్ను ఏ విధంగా కేటాయించాలనే కోణంలో కూడా పార్టీ అధినేతలతో మాట్లాడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటీవల చూసాం 17 లోక్సభ స్థానాల్లో దాదాపు 14 లోక్సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల చేవెళ్ళ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డికి టికెట్ కేటాయించారు. అదే
తరహాలో ఇప్పుడు కరీంనగర్ కూడా ఒక కొత్త అభ్యర్థి అయితే బాగుంటుంది. సామాజిక వర్గం పరంగా కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందనే కోణంలో కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే కరీంనగర్లో ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేకే ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీలో జాయిన్ చేసుకుంటే బాగుంటుందనే యోచనలు కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 3 లోక్సభ స్థానాలకు సంబంధించిన విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, లోక్సభకు సంబంధించిన ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలైన సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ వీరందరితోనే సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో మరింత చురుగ్గా వెళ్ళాలి. ఇప్పటివరకు తీసుకొస్తున్న పథకాలు ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది, ప్రజలకు ఏ విధంగా అందిస్తుంది, దాంతోపాటు లోక్సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కొంత కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగానే మిగతా 3 స్థానాలు కూడా పూర్తి చేస్తే ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.